ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ కార్పొరేషన్ల విభజన ప్రక్రియలో పూర్తిగా పారదర్శకత లోపించిందని, అదేవిధంగా అధికార పార్టీకి అనుగుణంగా నిబంధనలను పాటించకుండా గోప్యంగా ఉంచుతూ డివిజన్లను విభజన చేయడాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ ఖండించారు. బుధవారం మిత్ర న్యూస్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ, ఒక పార్టీకి మేలు చేసే విధంగా, ఒక వర్గానికి మేలు చేసే విధంగా ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై విభజన చేయడం జరిగిందని, విభజన వివరాలను కనీసం నోటీసు బోర్డులపై కూడా ఏర్పాటు చేయకుండా అనుభవం లేని సిబ్బందితో చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్పొరేషన్ల విభజనకు ముందు కనీసం అఖిలపక్ష సమావేశాలు కానీ, బీసీ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో కానీ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా ముందుకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. ముఖ్యంగా రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఇంటి నంబర్లను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన వివరాలను పత్రికా ప్రకటన ఇవ్వవలసిన అధికారులు కనీసం నోటీసు బోర్డులపై కూడా పెట్టకుండా గోప్యంగా ఉంచడానికి తప్పుపట్టారు. ఈ విషయంపై కలెక్టర్ తక్షణమే కార్పొరేషన్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తప్పుడు తడకగా చేసిన ఈ విభజనను సరిచేయాలని, లేని పక్షంలో ప్రతి డివిజన్లో ప్రజలతో మమేకమై సక్రమంగా విభజన జరిగినంత వరకు పోరాడతామన్నారు. లేని పక్షంలో జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడతామన్నారు. హాయ్, హలో, నమస్తే. నేను ఎంవి రమణ. ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియ హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ మన ముందున్నారు. వారు ఈ వార్డుల విభజనకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వార్డుల విభజన చేసి పత్రికలకు కూడా సమాచారం ఇచ్చేవారని, ఇంత అర్జెంటుగా గోప్యంగా చేయాల్సిన అవసరం ఏముందని కూడా ఆరోపిస్తున్నారు. నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? ప్రస్తుతము కొత్తగా సీఎం సొంత జిల్లా తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఈ వార్డుల విభజన టాపిక్గా ఉంది. యాక్చువల్గా వార్డుల విభజన చేయాలంటే పారదర్శకత ఏంటి, ఎటువంటి సంబంధించి వాటికి నియమ నిబంధనలు ఉన్నాయనే విషయం ప్రేక్షకులకు. నమస్కారం. ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మేము అందరం స్వాగతించాం. అయితే ఏదైతే వాళ్ళ విభజన ఈరోజు పారదర్శకంగా లేకుండా ఒక వర్గానికి అనుగుణంగా ఒక సామాజిక వర్గానికి చేస్తున్నది బలంగా ఆరోపణ. ఎందుకంటే ఏదైతే మున్సిపాలిటీలో ఈరోజు జరుగుతుందంటే ఖచ్చితంగా సమాజానికి మొత్తం తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని పత్రికలు వస్తే తప్ప మహబూబ్ నగర్లో వార్డులది అసలు డివిజన్ అది విభజన జరుగుతుందని మాత్రం చాలా మందికి తెలియదు. అంటే ఎంత గోప్యంగా వీళ్ళు చేస్తున్నారో దాన్ని ప్రత్యక్షంగా ఉదాహరణ. దీన్ని మేము తీవ్రంగా బీసీ సమాజ్ నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే ఈరోజు ఒక మహబూబ్ నగర్ జిల్లాను ఒక పెద్ద ఎత్తున మీరు డెవలప్ చేయడానికి కాన్సెప్ట్ తీసుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు డివిజన్లు ఏర్పాటు చేసి అందరికీ సామాజిక న్యాయం చేసి జనాభాను ఏదైతే వార్డు వైజ్గా ఉందో దాని ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది తప్ప మీకు అనుగుణంగా కొన్ని వర్గాలను మీరు ఎంకరేజ్ చేసే విధంగా పోతే మాత్రం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి తప్పదని మేము గతంలో వార్డుల విభజన కూడా జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాము. వాటికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఏ విధంగా వాటికి సంబంధించి మన పత్రికలు చెప్పేవారు? ఖచ్చితంగా ఈ విషయంలో ఏ వార్డు నుంచి ఏ వార్డు వరకు, ఏ హౌస్ నెంబర్ నుంచి ఏ హౌస్ నెంబర్ వరకు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అంటూ ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క మున్సిపాలిటీ ఉన్నప్పుడు చెప్తాను. వార్డు ఉన్నప్పుడు ఏ వార్డు నుంచి ఏ వార్డు వరకు చాలా క్లియర్గా పత్రికలకు ప్రకటన రూపకంగా ఇచ్చేవారు. అంటే దాని ఏంటంటే మొత్తం సమాజానికి తెలియాలి. ఏవైనా దాని కాంప్లైంట్స్ ఉంటే మళ్ళీ వినతులు స్వీకరించి దాన్ని సరిచేయాలనే ఆలోచనతో చాలా అసలు ప్రాసెస్ అదే దుందుడుకులుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తూ ఈరోజు ఈ విధంగా అసలు తప్పుడు తరగతిగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు విభజన ఏ బేసిక్ మీద చేసినారని మీరు అనుకుంటున్నారు? అసలు రహదారులను ప్రామాణికంగా తీసుకొని ఒక యాంటీ వైజ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రేషియోలో ఈరోజు ఈ వార్డు విభజన జరగాలి. ఈరోజు ఏదైతే హౌస్నే మనం ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్తున్నట్టు ఈయనే వీళ్ళు ఒక ఏ విధంగా ముందుకెళ్తున్నారో సమాజానికి మొత్తం అంటారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఇంకోటి, అనుభవం ఉన్న అధికారులతో మున్సిపల్ అధికారులు ఎక్కడ పాల్గొనాలి. నీకు అవగాహన లేని వాళ్ళతో నీకు విభజన చేయమంటే వాళ్ళకి ఏం సాధ్యమైతే నీవు కనీసం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఏ విధంగా ముందుకెళ్ళని చెప్తే వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు ఫెయిల్యూర్గా మేము భావిస్తాం. ఇంత అర్జెంటుగా హడావుడిగా తర్వాత ఈ గోప్యంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంట? అదే నా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ రోజు వరకు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు ప్రజలకు రీచ్ కాలేదు. అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. వీళ్ళు ఏదో తొందరగా వెళ్ళి ఈరోజు ఎలక్షన్ల కోసం మాకు లాభం చేకూరుతుందన్న ఉద్దేశం ఈరోజు ముందరుకోవడంలో భాగంగానే కనిపిస్తుంది తప్ప వీళ్ళు
ఒక జనాలను దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు మేలు చేయాలన్న కోణంలో ఎక్కడ కనిపిస్తారు. ఇప్పుడు దాదాపు 60 డివిజన్లుగా విభజించడం జరిగింది. దాదాపుగా 19,96,602 ఓటర్స్ 602 మంది ఓటర్స్ ఉన్నట్లు కూడా మున్సిపల్ అధికారులు డిసైడ్ చేశారు. అంటే వాటికి ఎంతమంది ఉన్నారు ఓటర్స్? అదే యావరేజ్ గా 2,000 నుంచి 3,300 వరకు ఆ రేంజ్ లో ఉండాలి. అయితే ఇప్పుడేం జరిగిందంటే మనలో వీళ్ళకి అనుగుణంగా ఉండకూడదు వాళ్ళు దాదాపు 1000, 10,000, 2,000 ఎక్కువ చేసి కూడా ఈరోజు వాళ్ళు ఒక ఫిక్స్డ్ చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు 60 డివిజన్లు ఉంటే దాదాపు 20-30 డివిజన్లో కూడా ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా దాన్ని ప్రభావం చేసే విధంగా వీళ్ళు చేసుకొని అక్కడ వీళ్ళు గెలిచే అవకాశం వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నట్టు కనిపిస్తుంది. దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దాని ప్రభుత్వం అంటే అధికారులు కానీ కలెక్టర్ గారి చర్య తీసుకోవాలని కోరుచున్నాం. ఇప్పుడు దాదాపుగా విభజన ప్రక్రియ డివిజన్ల విభజన ప్రక్రియ అనేది చేసే ముందు ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, అందరితో ఏదైనా సమీక్ష చేసి చేయాలనేది కూడా ఒక నిబంధన ఉంది కదా, దాన్ని ఎందుకు ఫాలో కాలేదు? ఖచ్చితంగా ఏదైతే ఇది వీళ్ళు అనుకున్నారో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు, మిగతా ప్రజా సంఘాలు అందరూ నాయకులను కూర్చోబెట్టుకుంటే ఒక అవగాహనతో ఏ విధంగా ముందుకు ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈరోజు అటువంటి ఆలోచన లేకుండా ఒక అవగాహన లేకుండా ఈరోజు తొందరపాటు నిర్ణయాలతో ఈరోజు అందరిని పక్కన పెట్టేసి అవగాహన లేని సిబ్బందితో ఈరోజు డివిజన్ ఏర్పాటు చేయడం నిజంగా సిగ్గుచేటు. దాన్ని ఖచ్చితంగా మాత్రం యాక్షన్ తీసుకొని సరైన రోడ్లను ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ విభజన ప్రక్రియ సరిగా లేదు, పారదర్శక లోపించింది అని చెప్పి కూడా ఆ టీఆర్ఎస్ సంబంధించిన తర్వాత కొంతమంది మాజీ కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏ విధంగా చూడవచ్చు? వాస్తవమే కదా, కనీసం ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు సమాచారం లేదు. నీవు అఖిలపక్షం బీసీ నాయకులకు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాల నాయకులకు సమాచారం అటు ఉంచండి, కనీసం అధికారంలో వీళ్ళతో పాటు సమానంగా చేసిన ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు సమాచారం లేదు. అంటే వీళ్ళు ఎందుకు ఇంత కోపమో ఇప్పటికి కూడా అర్థం కాని ప్రశ్న. ఇది అసలు 60 డివిజన్ ఏర్పాటు చేసి డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జిల్లా ఇక్కడ ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక అసంపూర్తిగా ఎందుకు చేసి ఈరోజు దాన్ని ఎందుకు వాళ్ళు ఇబ్బందులు గురవుతారు, ఎందుకు అసలు అది ఏమిటే కాకముందే వీళ్ళు మైనస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తున్నాం, దీని మీద మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలే, దాని సిబ్బంది మాత్రం ఖచ్చితంగా అవగాహన ఉన్న సిబ్బందితో ఈరోజు ఎక్కడైతే వాళ్ళలో కంప్లైంట్ వచ్చిందో అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి అధికారులకు మేము ఒకటి చెప్తున్నాం, మీరు సరైన సిబ్బంది పెట్టి రేపు ఇవన్నీ లోటుపాటు లేకుండా ముందుకు పోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మీ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ పారదర్శకత లేదు విభజనల ప్రక్రియ అనేది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీ భవిష్యత్తులో దీనిపైన ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ప్రతి వార్డులో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నావో దానిని మేము మొత్తం రివ్యూ చేస్తాం. దానికి సంబంధించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కానీ చర్యలు తీసుకోకుంటే ఖచ్చితంగా మేము ప్రతి వార్డులో అక్కడ ఉన్న ప్రజలతో మేము మమేకమై ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలుస్తాం, అధికారులు నిలుస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా అది న్యాయం జరిగేదానికి మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సమాజం మాత్రం బహిర్గతపడి అందరి ప్రజలతో మమేకమై ఒక ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాం. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్ళ విభజన జరగాలి. ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాళ్ళ విభజన జరిగితే మాత్రం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా మైనార్ జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన దీక్ష సిద్ధం. ఇది బీసీ సమాజ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న ప్రక్రియలో భాగంగా జాతీయ ప్రాంతీయ రహదారులను యాక్చువల్గా ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం అవసరం వల్లతోనే ప్రామాణికంగా తీసుకొని డివిజన్లు వర్గీకరించడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. ఎంఈ రమణ, మిత్రాన్ని ఛానల్ నుండి మహబూబ్ నగర్.